కలిసి గట్టిగా చదవండి. త్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టవాగుం సస్తనూభిర్వ్యశేమ దేవహితం యదాయుః. ఓం శాంతి శాంతి శాంతి. ఈ శాంతి మంత్రం యొక్క ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక తాపోపశమనముతో, ఆ లక్ష్య శుద్ధితో మనం అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓమిత్యేదక్షరమిదగుం సర్వం తస్యోపవ్యాఖ్యానం భూతం భవద్భవిష్యదితి సర్వమోంకార ఏవ. యచ్చాన్యత్రికాలాతీతం తదప్యోంకార ఏవ. ఈ ఓంకారం యొక్క మహిమ ఏమని చెప్తున్నాడు? ఓంకారం యొక్క మహిమ భూతము, వర్తమానము, భవిష్యత్తు, ఈ మూడు కాలాలు, కాలాతీత స్థితి కూడా ఓంకారమే. అంటే నీకు తెలిసినది ప్లస్ తెలియనిది అంతా కలిపితే ఓంకారం ప్రతివాడికి. ఇంచేత ఆ ఓంకారం యొక్క విశిష్టత, విలక్షణత, యునీక్నెస్ అర్థం కావాలి మీకు. ఓం అనేయటం కాదు, ఓం అనగానే ఏమవుతోంది? కాలాతీత స్థితి ప్లస్ త్రికాలాలు మీకు క్లబ్ అయిపోతున్నాయి, కలిసిపోతున్నాయి. ఆ కలిసిపోవటానికి మీకు ఒక ఉదాహరణ చెప్పాను. యుక్తేశ్వరగిరి ద్వాపర యుగంలో ఉన్నాము అంటాడు. మన యొక్క బ్రాహ్మణికల్ యాటిట్యూడ్ ఏం చెప్తుంది? కలి యొక్క ప్రథమ పాదములో ఉన్నామని చెప్తుంది. గురుదేవులు ఏం చెప్తున్నారు? యుగ సంధిలో ఉన్నామని చెప్తున్నారు. ఇంతకీ ఏది కరెక్ట్? ఆ అవగాహన ఈ మంత్రంలో వస్తుంది మీకు. బిఎస్సి చదివిన వాడికి ఇంటర్మీడియట్ భూతకాలం, ఎంఎస్సి భవిష్యత్ కాలం. ఇంటర్మీడియట్ చదువుతున్నవాడికి బిఎస్సి భవిష్యత్ కాలము, 10th క్లాస్ భూతకాలం. చేత ఆ క్రియాయోగ దీక్షలో ఎవరైతే నిష్ణాతులో వాళ్ళకి ద్వాపరయుగం వచ్చేసింది. ద్వాపరయుగం వచ్చేయటమే కాదు, ద్వాపరయుగంలో కొన్ని సంవత్సరాలు కూడా గడిచిపోయాయి. కానీ యుగం అంటే ఏంటో తెలియనటువంటి దద్దమ్మలు క్రియాయోగం యొక్క యునీక్నెస్ పట్టుకోలేక, ద్వాపరయుగం ఉన్నా కలియుగంలో ఉన్నా వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకే అర్థం కావటం లే. ద్వాపరయుగం యొక్క విశిష్టత నేను చెప్పాను కదా, ఇచ్ఛా సంఘటనలు. మృత్యువు ఒక లాస్ట్ సంఘటన. ఆ ఇచ్ఛా మృత్యువు యొక్క విశేషత ఒక కృష్ణుడికి భీష్ముడికే కాదు, అందరికీ ఉంది, ప్రతివాడికి ఉండేది. వాళ్ళ మీదే కాదు, వాళ్ళ పిల్లల మీద, వాళ్ళ పిల్లల యొక్క ఆయు ప్రమాణం మీద కూడా లింక్ ఉండేది. జయద్రథుడు గురించి పొద్దున చెప్పాను కదా. జయద్రథుడు యొక్క తండ్రి ఎక్కడో హిమాలయాలలో తపస్సు చేసుకుంటూ, ఎవడైతే నా కొడుకు యొక్క శిరస్సును ఖండించి భూమి మీద పడేస్తాడో వాడి తల 1000 ముక్కలవుతుందన్నాడు. ద్వాపర యుగాంతం యొక్క సంఘటన చెప్తున్నాను నేను.
మరి క్రియాయోగ దీక్షితులైనటువంటి వాళ్ళు ద్వాపర యుగం అంటూ ఉంటే వాళ్ళ స్థాయి ఎలా ఉండాలి? మెకానికల్, అవగాహన రాహిత్యమైనటువంటి ఆధ్యాత్మికత కొంప ముంచుతోంది. అర్జునుడు బాణం వేయబోతూ ఉంటాడు. జయద్రథుడు చాలా ఆనందంగా తల పైకెత్తి, శ్రీకృష్ణుడు చక్రాన్ని అడ్డు వేస్తాడు. సూర్యాస్తమయం అయిపోయిందని 3:30కే. లేకపోతే వాడు బయటికి రాడుగా జయద్రథుడు. బయటకు వచ్చేసరికల్లా బాణం వేయబోతూ ఉంటాడు. అర్జునుడు ఆగంటాడు, జాగ్రత్త, ఇది కండిషను. సరే బాణం వేస్తాడు. తెలుసు కదా ఏమవుతుందో కదా. ఖచ్చితంగా తండ్రి యొక్క ధ్యాన స్థితిలో ఉన్నటువంటి తండ్రి యొక్క అరచేతుల్లో వెళ్ళి పడుతుంది. అది ఏం పడిందా అని ఉలిక్కిపడి లేస్తాడు. శిరస్సు ఏమవుతుంది? నేల మీద పడుతుంది. ఎవరి శిరస్సు? ఎవరిది? జయద్రథుడు యొక్క శిరస్సు పడగానే ఏమవుతుంది? ఆయన తల 1000 ముక్కలైపోతుంది. అది ద్వాపర యుగాంతములో, అంటే ఏంటి? నాశనం అయిపోయి కలియుగ ప్రవేశం అవుతోంది. అప్పుడు ఉన్నటువంటి స్థాయి. మరి ద్వాపర యుగ ప్రవేశంలో ఉన్నారు క్రియాయోగ దీక్షితులు. మన గురు పరంపరలో చాలా అద్భుతమైనటువంటి గురు పరంపర. అది మీకు అర్థం కావటం లే. అది సివివి ఈ సోలార్ సిస్టమ్ కి చెందిన వ్యక్తి కానే కాదు. ఎక్కడో సుదూరంగా భగవంతుడు తెలియాలి. ఏ సౌర కుటుంబ వ్యవస్థ నుంచి వచ్చినటువంటి ఆ హేలీస్ కామెట్, ఆ తోకచుక్కలోంచి పట్టుకుంటాడు ఆయన శక్తిని. దాని యొక్క సందేశాన్ని భూమికి ఇస్తున్నాడు. అమరత్వం యొక్క సందేశం. అసలు అది వేరే స్థితి, అది వేరే సాధన. అందువల్ల సివివి ఏమన్నారు? నా సాధన చేస్తున్నవాడు మిగతా సాధనతో దయచేసి కలపకండి. దీన్ని ఎలా కుదురుతుంది? ఇతర గ్రహాల నుంచి, ఇతర లోకాల నుంచి వచ్చినటువంటి సాధనా విశేషము భూతము, భవత్, భవిష్యత్. అంచేత ఆ సివివి యొక్క గొప్పతనం అంటే, ఇంతకీ ఎవడు గొప్ప అనే పిచ్చి పిచ్చి దాంట్లో పడకండి. మీకు అర్థం అవుతే ఓకే. ఆ సాధనలో అర్థం కాకపోతే యాంత్రికంగా చేసుకుంటూ మేము చాలా గొప్ప సాధకులు అంటాం. గురువుకే కాదు, మీ కుటుంబానికే మీరు పనికిరారు, మీ జీవితాలకే మీకు పనికిరాదు. అందుకే కదా ఆధ్యాత్మిక సాధన వచ్చిన ప్రతి ఒక్కడు ఏమంటాడంటే, నాకంటే బయటవాడు ఆనందంగా ఉన్నాడు, సాధన చేయటటువంటి వాడు ఆనందంగా ఉన్నాడు. అది ఎలా సంభవం అవుతుంది? మీకు సాధన అంటే ఏంటో తెలియటం లేదు కనుక. సివివిది ఎక్కడి నుంచి వస్తుంది? కాలము. మీరు ప్రయత్నించాలి, ఇది హోంవర్క్ మీకు. సివివి యొక్క కాలము ఎక్కడిది, ఏ లోకాల నుంచి వచ్చాడు, ఏ లోకానికి తీసుకెళ్తున్నాడు, అది మీకు తెలియాలి. ప్లాన్ ఆఫ్ ది గురువు. ద్వాపర యుగం అని చెప్తున్నాను కదా, లారీ మాషి వాళ్ళది ఎప్పుడు ఇప్పుడు. ఆ సాధన మీరు చేస్తూ ఉంటే ఏమవుతారు? ఫాస్ట్ గా గ్రో అవుతారు. ఇంకా ఇంకా యుగాలు మారిపోతూ ఉంటాయి. అదేమీ కాదు, మేము అసలు ఈ తలములోనే ఉండము, వేరొక తలంలో జీవిస్తాము. దేవతల యొక్క తలము. దేవతల యొక్క తలం అంటే అలాంటిది. మనకి 1 సంవత్సరము, వాళ్ళకి 1 రోజు. రామకృష్ణ పరమహంస స్థాయి అది. మీరు రామకృష్ణ పరమహంస భక్తులైతే ఒక్కొక్క రోజు గడుస్తున్న కొద్దీ మీకు సంవత్సరాలు దొల్లిపోవాలి. ఆ అనుభూతులు రావాలి మీకు. మిగతా వాళ్ళందరికీ కూడా 1 సంవత్సరంలో వచ్చేటటువంటి అనుభూతి మీకు 1 రోజులో రావటం మొదలెడుతూ ఉంటే మీరు రామకృష్ణ పరమహంస యొక్క భక్తులు. ఇదంతా కాదు, అసలు ఈ త్రికాలాతీతమైనటువంటి స్థితి నాకు కావాలి. సిద్ధి సాయి, సత్యసాయి, ఈ అవధూతల యొక్క పాయింట్. ఈ త్రికాలాతీత స్థితి నుంచి భౌతిక జగత్తు యొక్క స్థితికి మధ్య ఉన్నటువంటి వారధి అరవిందో యొక్క వారధి, ఇంటిగ్రల్ యోగా. ఆ వారధి నుంచి ఎప్పుడు పడితే అప్పుడు ఆ ఉచ్చలోకాలకి మీరు వెళ్ళవచ్చు, అధోలోకాలకి కూడా.
7 లోకాల కిందనున్నాయి, అతల సుతల వితల రసాతల, లాస్ట్ ఇది పాతాళము. అటు వెళ్ళగలిగేటటువంటి ప్రజ్ఞాపుత్రులుగా తీర్చినటువంటి ప్రజ్ఞ శ్రీనివాస శర్మ ఆచార్యది. ఇందులో ఎవరు గొప్ప? ఎవరు గొప్ప కాదు, ఎవరి సబ్జెక్టు వాళ్ళది. అంచేత ఏం చేయాలి? ఎవరి సబ్జెక్టు మనం చదువుతున్నామో వారి సబ్జెక్టు ఏమిటి, ఆ సబ్జెక్టుని ఎలా సాధన చెయ్యాలి అన్నది తెలిస్తే సర్వము ఓంకారేవా. ఇదంతా ఎలా తెలుస్తుంది అంటే ఓంకారంతో తెలుస్తుంది మీకు. ఓంకారమే లక్ష్యము, ఓంకారమే సాధన, ఓంకారమే సిద్ధి. 3 రకాలుగాను ఉపయోగపడుతుంది. అది ఎలా ఉపయోగపడుతుందో 2వ మంత్రంలో చూడండి. సర్వగుం హేతద్ బ్రహ్మ, మొత్తము అంతా కూడా బ్రహ్మే. అయం ఆత్మ బ్రహ్మ. ఇది చాలా ఇంపార్టెంట్ కొటేషన్. మనము చాలా సార్లు రిపీటెడ్ గా దీని గురించి చెప్పుకుంటూ ఉంటాం. అయం ఆత్మ బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ. అయం అంటే దిస్, ఈ దిస్ దట్, ఇది అది. దగ్గరగా ఉన్నదాన్ని ఇది అంటాం, దూరంగా ఉన్నదాన్ని అది అంటాం, అంతేగా. అంచేత మీకు అన్నిటికంటే దగ్గరగా ఉన్నది ఏంటి? అయం. ఈ ఆత్మ మీకు అందరికంటే దగ్గరగా ఉన్నది. ఎక్కడా మీరు దాన్ని వెతుక్కో అక్కరలేదు. అయమాత్మ బ్రహ్మ, సోయమాత్మ చతుష్పాత్ అనాలి మళ్ళా మీరు. అంచేత సర్వగుం హ్యేతద్ బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, సోయమాత్మ చతుష్పాత్. అంచేత మొదటి దాంట్లో భూత భవిష్య వర్తమానాలు ఇదంతా కాకుండా కాలాతీత స్థితే ఓంకారము అని చెప్తూ దాన్ని సాధనగా ఎలా మార్చుకోవాలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఓంకారము అని దేన్నైతే చెప్తున్నాము అది బ్రహ్మ. బ్రహ్మ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క బ్రహ్మ గురించి మాట్లాడటం లేదు. బృహత్, గ్రేటెస్ట్ అనే పదములో వాడుతాం. అంతకంటే గొప్పది ప్రపంచంలో లేదు. బ్రహ్మ అనేటటువంటి పదానికి ఒక అర్థము, అది అనేక అర్థాలు ఉన్నాయి దానికి. అందులో ఒక అర్థం అది. అంత గొప్పది ఏది? నీ యొక్క ఆత్మే. దానికోసం మళ్ళా నువ్వు వేరుగా వెతకక్కర్లేదు. మరి నా యొక్క ఆత్మే అంత గొప్పదవుతే నాకెందుకు అర్థం కావటం లే? రిపీటెడ్ గా వచ్చేటటువంటి ప్రశ్న సాధకులకి అది. అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మే బ్రహ్మ. బ్రహ్మ యొక్క మొత్తము సర్వాంతర్యత్వము, సర్వజ్ఞత్వము, సర్వసమర్థత అన్ని దానికి ఉండాలి కదా. మరి దానికి అది ఉన్నప్పుడు మాకెందుకు కనిపించటం లేదు? నేను ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాను? దానికి ఆన్సర్ లాస్ట్ బిట్ లో ఇస్తున్నాడు. సోయమాత్మ చతుష్పాత్, ఈ ఆత్మ 4 పాదములు కలది. ఈ 4 పాదములు కలది అన్న దాంట్లో ఈ బ్రహ్మ 4 ముక్కలుగా ఉందనుకోండి. మీరు జాగ్రత్త ఒక ముక్క, స్వప్నావస్థ ఒక ముక్క, సుషుప్తి ఇంకొక ముక్క, తురియ స్థితి ఇంకొక ముక్క. 4 ముక్కలు. కానీ ఈ 4 ముక్కలు 4 సమానమైనటువంటి భాగాలుగా మీరు చూడకూడదు. సాధన యొక్క విధానాన్ని ఎంత అద్భుతంగా ఋషి మీరు మననము చేసుకుంటూ పోతే ఈ ఒక్క శ్లోకం చాలు మిమ్మల్ని బ్రహ్మలో అయం ఆత్మ బ్రహ్మ అనేది మీరు బల్ల గుద్ది చెప్పగలిగేటట్టు చేయగలదు.
మీకు చాలాసార్లు చెప్పాను, బ్రహ్మ ఒక వరం ఇవ్వలేడు. ఏ వరం ఇవ్వలేడు? అమృతత్వం అనేటటువంటి వరం ఇవ్వలేడు. మిగతా అన్ని వరాలు ఇస్తాడు కదా. బ్రహ్మే కాదు, ఏ దేవుడినైనా మీరు వెతుక్కోండి, అన్నీ ఇస్తాడు. కావాలంటే మీ మృత్యువు ఏ ఏ కండిషన్స్ లో జరగాలో ఆ కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకుంటాడు. హిరణ్యకశిపుడు వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా, మనుషుల చేత చావకూడదు, వాళ్ళ చేత చావకూడదు, వీడి చేత చావకూడదు, వీడి చేత చావకూడదు, సంధ్య పొగలు చావకూడదు, రాత్రి చావకూడదు, రకరకాలుగా చెప్పుకుంటాడు కదా. నువ్వు కండిషన్స్ అయితే పెట్టగలవు, కానీ నువ్వు ఏ కండిషన్ అయినా పెట్టి ఒప్పేసుకుంటాడు నీ మృత్యువుకి. కానీ మృత్యువుని మాత్రము నిన్ను దాటించలేడు. ఎందుకు? ఎందుకంటే నువ్వు అమరుడువే కనుక. నీకు మృత్యు ఉంటే కదా నీకు మృత్యువు నుంచి రక్షించటానికి. యు ఆర్ ఆల్రెడీ ఇమ్మోర్టల్. నేను కాదు అంటావు, సరే కాదు అంటాడు, వాడు మాత్రం ఏం చేస్తాడు? ఏ భగవంతుడు కూడా, ఏ శక్తి కూడా నీకు అమరత్వం ఇవ్వలేదు. ఎందుకు అమరత్వం ఇవ్వలేదు? అసలు నువ్వు చస్తే కదా అమరత్వం ఇవ్వటానికి. ఆ అవగాహన రావాలి. ఇందుకు బ్రహ్మ వాళ్ళు వీళ్ళు ఇంతమంది దేవతలు ఇంతమంది ఉపాసనలు చేసిన మంత్రాల ద్వారా కానీ, అనుష్ఠానాల ద్వారా కానీ, యజ్ఞాల ద్వారా కానీ, ఏ సాధనల ద్వారా కానీ, మన గురు పరంపరలో సివివి మెడిటేషన్ కావచ్చు, లారీ మహాశయ యొక్క క్రియాయోగ కావచ్చు, రామకృష్ణ పరమహంస యొక్క అటు మాతృ లేకపోతే అద్వైత సిద్ధి నాగమహాశయుల ద్వారా చేసినటువంటి సాధన కావచ్చు, ఇంటెగ్రల్ యోగా కావచ్చు, అరవిందోది ఏదైనా కూడా నీకు అమరత్వం ఇవ్వలేదు. కానీ తమాషా ఏంటంటే వీళ్ళందరూ అమరత్వం గురించి మాట్లాడారు. సివివి అమరత్వం గురించి మాట్లాడాడు, లారీ మహాశయ అమరత్వం గురించి మాట్లాడాడు, రామకృష్ణ పరమహంస అమరత్వం గురించి మాట్లాడాడు, అరవిందో అయితే ఒక డేట్ కూడా చెప్పాడు, అమరత్వ సిద్ధి భూమి మీద ఎప్పుడు ఆవిర్భవించిందో, November 24th. మరి ఆయనే అమరుడు కాదే అనిపిస్తుంది మీకు. ఇంచేత మన యొక్క పరమ మూర్ఖత్వం ఎక్కడుంది అంటే శరీరము అమరత్వం చెందుతుంది అని చెందదు. శరీరానికి అమరత్వం ఎలా ఉంటుంది? 10 ఏళ్ళు ఉండొచ్చు, 20 ఏళ్ళు ఉండొచ్చు, 1,00,000 సంవత్సరాలు ఉండొచ్చు, 5 లక్షల సంవత్సరాలు ఉండొచ్చు. బ్రహ్మకే ఆయువు మూడుతుంది కల్పాంతం తర్వాత. శరీరము యొక్క అమరత్వం అసంభవం. శరీరం యొక్క అమరత్వాన్ని కోరకుండా మీ యొక్క అమరత్వమే కావాలి అనుకుంటే మీరు అడగక్కర్లే, మీరు ఆల్రెడీ అమరులే. అయమాత్మ బ్రహ్మ. దీని గురించి చెప్తూ మీరు అమరత్వాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అంటే సోయమాత్మ చతుష్పాత్, ఆ ఆత్మ 4 భాగాలు కలిదిగా ఉన్నది. నువ్వు పరిపూర్ణముగా దాన్ని గమనించుట లేదు, ఒక భాగంగానే గమనిస్తున్నావు. నువ్వు జాగ్రత్త అవస్థలో ఉంటావు. మెలకుగా ఉన్నటువంటి సాధక బాధకాలన్నీ కూడా నీకు కంటిన్యూటీ ఉంటుంది. ఇవాళ పడుకుంటావు, రేపు నిద్రలేస్తావు, ఇవాళ పడుకుంటావు, రేపు నిద్రలేస్తావు. ఏమవుతున్నప్పుడు రోజు విడిచి రోజు, రోజు విడిచి రోజు అదే చేతనత్వము. ఇవాళ రాత్రి నువ్వు ఎక్కడ ఆగావో, ఇవాళ రాత్రి ఏ బాధలు ఉన్నాయో నీకు, ఇవాళ ఏ ఆనందంతో ఉన్నావో అవన్నీ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ నీకు కంటిన్యూ అవుతాయి. అంచేత మన యొక్క కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్, చేతనత్వం యొక్క సూత్రత, ఏకసూత్రత జాగ్రత్త అవస్థలో మాత్రమే ఉన్నది. కానీ జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి ఆ ఏకసూత్రతలో మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి శరీరము, యువకుడుగా ఉన్నటువంటి శరీరము, మధ్య వయస్సు వచ్చినప్పుడు ఉన్నటువంటి శరీరము, ముసలితనం వచ్చినటువంటి శరీరములో మార్పు ఉన్నదా లేదా?
పుట్టినవాడు యువకుడు కాకపోయి మీసాలు అవి రాకపోతే డాక్టర్ దగ్గరికి పరిగెడతాం మనం. మావాడు పెద్దవాడు కావటం లేదు. 60 ఏళ్ళు వచ్చాయనుకోండి, షష్ఠి పూర్తి మహోత్సవం చేసుకుంటాం. మరి చస్తే ఎందుకు ఉత్సవం చేసుకోము? మీ కర్మ అది. గురువు ఏం చేస్తాడు, ఆవిడేం చేస్తాడు. ఏ రోజుకి ఆ రోజు మీరు పూర్ణత వస్తోందనే కదా. పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ 1 సంవత్సరం అయిపోయేసరికల్లా మీరు ఏడుస్తూ కూర్చుంటే బాగున్నావు. 1 సంవత్సరం అయిపోయింది, నా మృత్యువు దగ్గర పడింది అని ఆవిడైనా ఏడుస్తున్నాడా? ఒక్కళ్ళని చూపించని ఏడ్చేవాళ్ళని నన్ను. ఏడవటం లేదు కదా. ఎందుకు ఏడవటం లేదు? కారణం ఏంటి? ఎందుకు ఏడవటం లేదు? బర్త్డే సెలబ్రేషన్స్, ఇంకా దాన్ని ఏం చేసుకుంటారు మీరు? ఉత్సవంగా చేసుకుంటున్నాం. మన పిల్లలకి ఒక్కొక్క సంవత్సరం వస్తూ ఉంటే అసలు తల్లిదండ్రులు ఏమవ్వాలి? భయపడిపోయి. ఎందుకు భయపడిపోవాలి? దగ్గర పట్టలే మృత్యు. కానీ ఎందుకు మీరు ఏడవటం లేదు? కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంది. చేతనత్వం యొక్క ఏకసూత్రత ఉంది. వీడే వాడు, వీడే వాడు. బొమ్మలు చూస్తే వీడే వాడు గుర్తించలేము. మహేష్ యోగిని కావాలంటే చూసుకోండి మీరు. మహర్షి వేద ఛానల్లో మహేష్ యోగి బొమ్మ ఇస్తారు. అక్కడ మహేష్ యోగి మాట్లాడుతూ ఉంటాడు. నన్ను అడిగారు ఈయనెవరని. ఇంచేత జుట్టులే. ఎందుకో నాకు ఇప్పుడే మహేష్ యోగి అందంగా కనిపిస్తాడు ఆ జుట్టున్నప్పుడు. దానికంటే అది వేరే విషయం. కానీ అతనే మహేష్ యోగి అంటున్నారా మీరు? యువకుడు అయినటువంటి మహేష్ యోగి, ముసలి అయినటువంటి మహేష్ యోగి బొమ్మలు చూస్తే మీరు గుర్తించలేరు కదా. కానీ అతని ఇతని ఎలా అంటున్నారు? చేతనత్వం యొక్క కంటిన్యూటీ మీకు ఉన్నది. మృత్యువు అయిన తర్వాత చేతనత్వం యొక్క కంటిన్యూటీని మీరు గుర్తించటము లేదు కనుక ఏడుస్తున్నారు. గుర్తించగలిగిన వాడే ఏడవడు. ఎందుకు ఏడుస్తాడు? ఏడవలసిన అవసరం ఏముంది అక్కడ? సోయమాత్మ చతుష్పాత్. కానీ కంటిన్యూటీ ఎక్కడుంది? సూక్ష్మలోకాల్లోనే. సూక్ష్మలోకాల తర్వాత అంటే జాగ్రత్త అవస్థ తర్వాత స్వప్నావస్థ యొక్క కంటిన్యూటీ వేరుగా ఉంటుంది. మళ్ళీ అక్కడ జీవిస్తూ ఉంటాడు. అక్కడ జీవించిన వాడు చస్తాడు. అక్కడ మళ్ళా భూమి మీద పుడతాడు. అక్కడ ఏడుస్తారేమో మరి నాకు తెలీదు. కానీ నా ఉద్దేశ ప్రకారం అక్కడ వాళ్ళు ఏడవరు. ఇంచేతంటే వాళ్ళకి కంటిన్యూటీ తెలుస్తుంది. పైలోకం కదా. కానీ ఖచ్చితంగా ఆ స్వప్నావస్థలో ఉన్నటువంటి చేతనత్వము కిందకి దిగుతూ ఉంటుంది, పైకి ఎక్కుతూ ఉంటుంది, కిందకి దిగుతూ ఉంటుంది, పైకి ఎక్కుతూ ఉంటుంది. స్వప్నావస్థ యొక్క కంటిన్యూటీ మనకు అర్థం కాదు. జాగ్రత్త అవస్థ యొక్క కంటిన్యూటీ మనకు అర్థమవుతుంది. రెండు అర్థమయ్యాయి అనుకోండి, అప్పుడు 2 పావలాలు కలుస్తాయి. రూపాయి ఉందనుకోండి, అందులో 2 పావలాలు కలిసాయి. అంటే ఏంటి? జాగ్రత్త అవస్థ కలిసింది, స్వప్నావస్థ కలిసింది. ఎంతవరకు వచ్చారనమాట మీరు? ₹1 అంటే మన జ్ఞానం ఎంతవరకు వచ్చింది? ₹1 జ్ఞానం వచ్చింది. ఇది కాకుండా సుషుప్త అవస్థలోకి వెళ్ళారనుకోండి మీరు, 3 వంతులు 12 అణాలు. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు. ఈ 3 అర్థం చేసుకున్నారు మీరు. దాన్నే మనం ఏం చెప్పుకుంటున్నాం? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేటటువంటి 3 పాదాలు. ఇదంతా కాకుండా 4వ పాదం ఉంది, తురీయ పాదము. 16 అణాలు, 16 కళలు. ఈ 16 కళలలో ఈ 3 పావలాలు కూడా ఉన్నాయి. అంచేత 16వ కళ ఎప్పుడైతే వస్తుందో 12 అణాలు తెలుస్తూ ఉంటాయి, ₹1 తెలుస్తూ ఉంటుంది, పావలా తెలుస్తూ ఉంటుంది. కానీ వాటి యొక్క ఇండివిజువల్ క్యారెక్టర్స్ తెలుస్తూ ఉంటాయి. దీన్ని అర్థం చేసుకోండి. సర్వగుం హ్యేతద్ బ్రహ్మ అంటే 16 అణాలు. అయమాత్మ బ్రహ్మ, నీవు కూడా 16 అణాలే అనే. సోయమాత్మ చతుష్పాత్.
ఈ ఆత్మ పావలాగా, అర్ధ రూపాయిగా, 12 అణాలుగా, 16 అణాలుగా విభజింపబడి ఆనందిస్తూ ఉంటుంది. దీనిని తర్వాత మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ మళ్ళా 3 చదివేయండి. ఓం భద్రం శాంత స్థితిలో ఉన్నటువంటి చేతనత్వమే అద్వైత స్థితి. శాంతం శివం శివం అద్వైతం మన్యంతే స ఆత్మ. ఆత్మజ్ఞానం కొరకే కదా మనం ప్రయత్నం చేస్తున్నాం. అంచేత ఆ శాంత స్థితి ఎప్పుడు వస్తుందో చెప్పేటటువంటి మంత్రాలు ఇవి, వేద మంత్రాలు. అంచేత శాంత స్థితి అంటే కదలిక లేని స్థితి కాదు అని మనకు అర్థం అవటానికి ఈ శాంతి మంత్రాలు మనం శాంత స్థితిలో ఉండి పని చేయగలగటం. అది మీరు రిపీటెడ్గా మీకు అవగాహన రావాలి. ఆ భావ దారిద్ర్యం అని గురుదేవులు చెప్తూ ఉండేవారు. ఆ భావ దారిద్ర్యం పోవాలి. వర్క్ వర్క్ వర్క్, పని, విపరీతమైనటువంటి పని శాంతంగా ఉండి చేయటం. అది ఉపనిషత్తు మనకు అందజేసేటటువంటి జ్ఞానము. ఇంకా అంతా అదే. దాన్ని అర్థం చేసుకుంటూ నిన్న వరకు జాగరిత స్థాను బహిప్రజ్ఞ సప్తాంగ 19 ముఖ స్థూలభుక్ వైశ్వానర ప్రథమ పాద. జాగ్రత్త అవస్థ గురించి చెప్తున్నాడు. దీని ముందు ఏం చెప్పుకున్నాడు? అయమాత్మ బ్రహ్మ, నీవే ఈ ఆత్మే. ఏదైతే ఈ ఉపనిషత్ చదువుతున్నదో, ఏదైతే ఈ ఉపనిషత్ వింటున్నదో అందరూ బ్రహ్మే. ప్రతివాడు ఇది నా ఆత్మ, నా ఆత్మ, అయమాత్మ, అయమాత్మ అంటూ ఉంటాడు కదా, అదే బ్రహ్మ. దాన్ని అర్థము చేసుకునేటటువంటి అద్భుతమైనటువంటి విజ్ఞానమే భారతీయ సనాతన వైదిక విజ్ఞానము. దాని గురించి చెప్తూ ఏం చెప్పాడు? ఈ ఆత్మ చతుష్పాత్, 4 పాదములుగా ఉంటుంది అని చెప్పాడు దీని ముందు మంత్రంలో. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురియ అనేటటువంటి 4 పాదాలుగా ఉంటుంది అని చెప్పాడు. ఆ 4 పాదాలని ఇప్పుడు వివరిస్తున్నాడు. ఏంటి? జాగ్రత్త స్థానం. దాని స్థానం ఎక్కడుంటుందన్నాడు? జాగ్రత్త అవస్థలో ఉంటుంది. బహిప్రజ్ఞ, నీ చేతనత్వం ఎలా ఉంటుంది? బయటకి విప్పారుతుంది. అంటే బాహ్య జగత్తు ఒకటి ఉన్నది అని నీకు అర్థమవుతూ ఉంటుంది. అర్థం అవుతూ ఉండటమే కాదు, నువ్వు కూడా ఆ బాహ్య జగత్తులో ఫలానా నామరూపమును కలిగినటువంటి వ్యక్తిగా గుర్తించుకుంటున్నావు. అంచేత నువ్వు కూడా ఏంటి? బాహ్య జగత్తులోని భాగమే. బహిప్రజ్ఞ అంటానికి అర్థం సప్తాంగ. ఈ 7 అంగాలు అనేవి తస్య సప్తధ ప్రాంతభూమి అని పతంజలి యోగంలో చదువుకున్నాం. మళ్ళా ఇక్కడ అదే వస్తుంది. సబ్జెక్ట్ అదే, వేరువేరు రకాలుగా చెప్తున్నాం. ఏమని చెప్తున్నాడు? 7 అవయవాలు ఉన్నవి. ఏమిటా 7 అవయవాలు? యోగ విద్యలో ఏమని చెప్పుకున్నాం? సూర్యుడి యొక్క 7 కిరణములే ఆ 7 అవయవాలు అని. ఇక్కడ మీకు హోంవర్క్ గా ఒక ఉపనిషత్తు ఇస్తున్నాను నేను. ఛాందోగ్యోపనిషత్ అని ఒక ఉపనిషత్తు ఉంది. ఆ ఛాందోగ్యోపనిషత్తులో ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే, పిండాండ బ్రహ్మాండ సమన్వయం చేస్తారు. ఆ సమన్వయం ఎలా ఉంటుంది? మనకి శిరస్సు ఉన్నది. ఈ ద్యులోకమే శిరస్సు అంటాడు. అంటే నా యొక్క శిరస్సు ద్యులోకము.
చాలా మంది ద్యులోకము అంటే ఆకాశము అనుకుంటూ ఉంటారు. ఆకాశము కాదు. ఆకాశమును ఏ వెలుగుతో గుర్తిస్తున్నావో. ద్యు అంటే వెలుగు. మళ్ళీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది ఈ సప్తాంగ అనే దానికి ఈ వివరణ ఇస్తున్నాను నేను. ద్యులోకము అంటే దేని ద్వారా ఇది ఖాళీగా ఉంది అని గుర్తిస్తున్నావో. ఆకాశాన్ని యొక్క గుర్తింపు. ఆకాశాన్ని కాదు, దాన్ని ప్రతిదాన్ని కూడా వెలుగులతోనే మనము గుర్తిస్తాం. వెలుగు లేకపోతే గుర్తించలేము. చీకట్లో ఎవరికి కనిపించరు కదా. శిరస్సు ఈజ్ ఈక్వల్ టు ద్యులోకము. కన్ను మానవ శరీరధారి యొక్క వైశ్వానర ప్రజ్ఞ యొక్క. వైశ్వానర అనే పదం ఎక్కడొచ్చింది? ఈ మంత్రంలోనే వచ్చింది. జాగృత స్థానో బహిప్రజ్ఞ సప్తాంగ 19 ముఖ స్థూలభుక్ వైశ్వానర. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ఆహారం తీసుకునేటప్పుడు కూడా మీరు ఈ విద్యనే అభ్యసిస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఇక్కడ జరిగేటటువంటి ఆ ప్రక్రియలను అర్థం అవుతే అన్ని ఒకదాంతో ఒకటి లింక్డే. అంచేత ఈ సాధన వేరు ఆ సాధన వేరు ఏం లేదు. ఈ వైశ్వానరుడు నువ్వు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః. ప్రాణుల యొక్క దేహాన్ని ఆశ్రయించుకుని. ప్రాణుల యొక్క దేహం అంటే నీ యొక్క దేహమేనా? కుక్క యొక్క దేహము, దోమ యొక్క దేహము, చెట్టు యొక్క దేహము, ఆకు యొక్క దేహము. అంటే ఏంటి? రూపము కలిగి ఉన్నటువంటి, ఆ రూపానికి పేరు కలిగి ఉన్నటువంటి, అంటే నామము రూపము కలిగి ఉన్నటువంటి ఏ చిన్న వస్తువైనా వైశ్వానరుడే. దానికి ఏమని చెప్తున్నాడు ఈ వైశ్వానరుడికి? సప్తాంగములు ఉంటాయి, 7 అంగములు ఉంటాయి అని. ఆ 7 అంగముల గురించి చెప్తున్నాను నేను. మొట్టమొదటి అంగం ఏంటి? మన శిరస్సులాగే విరాట్ యొక్క, అంటే ఏంటి? స్థూల జగత్ యొక్క విరాట్ స్వరూపము. దాన్నే భగవద్గీతలో విశ్వరూప దర్శనము అన్నారు. దాని గురించి చెప్తున్నాను. ఆ విరాట్ యొక్క ద్యులోకము. మన యొక్క శిరస్సు ఒకటి. మన యొక్క కన్ను, ముఖ్యముగా కుడి కన్ను, ఆదిత్యుడు ఒకటి. మన యొక్క ప్రాణము, వాయువు ఒకటి. మన యొక్క మధ్య భాగము, ఏమంటారు దీన్ని? మధ్య భాగం అంటే అర్థం లేదా? నడువు పైన, కంఠము కింద. మొండెము అని అనుకుంటాం. మొండెం అంటావా? మొండెం అంటే కాళ్ళు కూడా కలుస్తాయా? మరి కాళ్ళు వేరు చేయాలి. సరే, అర్థమైంది కదా. మన యొక్క మధ్యస్థానము ఆకాశము. మూత్రపిండములు జలము. కాళ్ళు పృథ్వీ. నోరు ఆవహనీయ అగ్ని. ఎన్నయ్యా? 7 అయిపోయాయి కదా. మన యొక్క శరీరములో ఉన్న వాటికి ఏ విధంగా ఈ 7 అంగములు ఉన్నాయో మీరు చాలా జాగ్రత్తగా ఆ 7 అంగముల యొక్క విశిష్టత మీకు ఛాందోగ్యోపనిషత్తులో వస్తుంది. అందులోంచి ఇది చెప్తున్నాను నేను. అంచేత ఇక్కడ ఛాందోగ్యోపనిషత్తులో ఉంటుంది ఈ మొత్తం వివరాన్ని ఒక మాటలో చెప్పేశాడు, సప్తాంగ అని. దాన్ని చదువుకోండి. మనము దానినే గాయత్రి మహావిజ్ఞాన్ యొక్క 3వ భాగంగా చదువుకున్నాం. ఈ సప్తాంగాలనే. అంచేత అన్ని ఇంటర్లింక్డే. మనం ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీకి వచ్చాం కనుక టక వాటిని టిక్ పెట్టేసి దాటిస్తున్నాం. అంచేత ఇప్పుడు ఏమైంది? వైశ్వానరుడు అనేటటువంటి నీ వ్యక్తిగతమైనటువంటి శరీరము, వ్యష్టి అంటాం దాన్ని వేద వాంగ్మయములో.
వ్యష్టి అంటాం, అంటే వ్యక్తిగతమైనటువంటిది. ఈ వ్యక్తిగతమైనటువంటి 7 అంగాలు నీ యొక్క ద్యులోకము, నా యొక్క ద్యులోకము, వాడి యొక్క ద్యులోకము, దోమ యొక్క ద్యులోకము, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని నామరూపముల యొక్క ద్యులోకము కలిస్తే దాన్ని విరాట్ అంటాం మనం, సమిష్టి అంటాం మనం. వ్యష్టి, సమిష్టి. అంచేత విద్య ఏం చేస్తుంది? వ్యక్తిగత స్థాయి నుంచి సమిష్టిగత స్థాయికి ఎదుగుతుంది. అంతేగా విద్య, అంతే కదా, అందరూ కలిసి నేర్చుకుంటారు. అంచేత వ్యక్తిగతంగా వైశ్వానరుడు అనేటటువంటి ఇండివిడ్యువల్, ఏకాంకమైన వ్యక్తిగతమైనటువంటి ప్రాణులన్నీ కూడా సమష్టిగతమైనటువంటి వైశ్వానరుడు. ఆ సమష్టిగతమైనటువంటి వైశ్వానరుడికి ఒక పేరు పెట్టారు. ఏమని పేరు పెట్టారు? అది విరాట్. అంటే విరాట్ అంటే ఏంటి? అందరి వైశ్వానర స్థితి మొత్తం. ఏ మొత్తము? భూత, భవిష్య, వర్తమాన కాలాలలో ఉన్నటువంటి వైశ్వానర స్థితులు. అంటే మన తాత ముత్తాతలు, మన ముని మనవలు. అక్కడితో ఆగదిగా బండి పోతూ ఉంటుంది. ఇవన్నీ కలిపితే విరాట్ అవుతుంది, అది గుర్తుంచుకోండి. విరాట్ అనే పదము మనకి ఒక అలవాటు ఏంటంటే, ఏది చెప్పినా మనిషికే వర్తించుంటాం, నీకు వర్తింపజేసుకుని ఊరుకుంటావు. నీకు కాదు వర్తించేది. విరాట్ అనేది భూత, భవిష్య, వర్తమాన కాలాలలో వచ్చేటటువంటి ప్రతి నామరూపము యొక్క వైశ్వానర స్థితి. దాన్ని విశ్వుడు అని కూడా పిలుస్తాం. విశ్వుడు, వైశ్వానరుడిని విశ్వుడు. దాంతో మొదలెట్టేటటువంటి ఆ విరాట్ వైశ్వానర రూపమే విశ్వం విష్ణుర్వషట్కారో. విష్ణు సహస్రనామాలలో ఆ విరాట్ వైశ్వానర యొక్క ఉనికిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. అంచేత సప్తాంగములు అంటే దేని గురించి చెప్తున్నాం మనం? విరాట్ పురుషుడు యొక్క రూపములు. లేలిహ్యసే గ్రసమాన సమంతాత్. విశ్వరూప దర్శనంలో మళ్ళీ ఒకసారి చదువుకోండి. ఈ విరాట్ స్వరూపము, విశ్వరూపము మీకు అర్థమవుతుంది. అందులో ఏంటి? ఇదివరకు ఉన్నవాళ్ళు, రాబోయేటటువంటి వాళ్ళు, సిద్ధులు, యక్షులు, గంధర్వులు, దేవతలు, ఋషులు, నాగులు. పన్నగము వేరు, నాగము వేరు, రకరకాల పేర్లు చెప్తాడు. ఇప్పుడు మనం అటు వెళ్ళొద్దు, మాండుక్యోపనిషత్తులోనే ఉందాం. అది మీరు మళ్ళా ఒకసారి ఆ భగవద్గీత యొక్క ఏకాదశోధ్యాయాన్ని మళ్ళా తీయండి. ఛాందోగ్యోపనిషత్తు, ఏకాదశోధ్యాయము రెండిటి యొక్క లింక్. అప్పుడు మీకేం తెలుస్తుంది? వైశ్వానర స్థితి తెలుస్తుంది. సమస్త వైశ్వానర స్వరూపాల యొక్క విరాట్ స్వరూపం తెలుస్తుంది. కానీ విరాట్ స్వరూపం అంటే ఏంటది? విశ్వరూపం. భూత, భవిష్య, వర్తమాన కాలాలలో ఉన్నటువంటి అన్ని నామరూపముల యొక్క వైశ్వానర స్థితి, విశ్వుడి యొక్క స్థితి. అది సప్తాంగములు కలదిగా ఉంటుంది. అక్కడ తర్వాత ఏం చెప్తున్నాడు? 19 1 తక్కువ 20 అన్నాడు. 19 ముఖ. అక్కడేం చెప్పాడు? అంగాలు అన్నాడు, పార్ట్స్. స్పష్టంగా 7 భాగాలుగా విభజించుకున్నాం కదా. శిరస్సు, కన్ను, ముక్కు, మధ్యప్రదేశము, మూత్రపిండములు, పాదములు, వాక్కు. 7 భాగాలు. ఈ 7 భాగాలుగా ప్రతి నామరూపము కలిగినటువంటి పదార్థము ఉంటుంది. ప్రతిదీ అది మీరు అర్థం చేసుకోవాలి. ఇది 7 భాగాలు. ఈ 7 భాగాలు కలిగితే ఎప్పుడు ఉంటుంది? పురాతన కాలములో కూడా 7 భాగములు కలిగినటువంటి వైశ్వానరుడే ఉంటాడు. వైశ్వానరుడు, విశ్వుడు ఒకటే. విశ్వుడు అన్నా వైశ్వానరుడు అన్నా ఒకే మాట. అంటే ఏంటి? నామరూపములు కలిగినది ఏదైనా సరే. అంటే ఇప్పుడు ఇది ఉంది, ఇది ఎర్రగా కనిపిస్తుంది, ఇది పసుపుగా కనిపిస్తుంది, ఖచ్చితంగా దీనికి కూడా 7 భాగాలు ఉండాల్సిందే. అదనమాట సప్తాంగ.
అంచేత పిండాండ బ్రహ్మాండ సమన్వయము ఉపనిషత్తుల యొక్క లా ఆఫ్ కరెస్పాండెన్సెస్. అంటే వ్యష్టిలో ఏమి ఉండునో సమిష్టిలో కూడా అదే ఉండును. ఒక చిన్న పంచదార కణము ఎలా ఉంటుందో టన్నుల టన్నుల పంచదార తీసుకొచ్చి పెట్టారనుకోండి, అది అలాగే ఉంటుంది, మారదు కదా. సప్తాంగ పిండాండ బ్రహ్మాండ సమన్వయము. ఈ పిండాండ బ్రహ్మాండ సమన్వయములో బహిప్రజ్ఞ, బయటకి ఉన్నటువంటి ప్రజ్ఞను ఏమని పేరు పెట్టి పిలుస్తున్నాం? సమష్టిగా ఉంటే, అంటే అన్ని కలిసిపోయి ఉంటే దానిని విరాట్ అని పిలుస్తున్నాం. వ్యక్తిగతంగా ఉంటే దాన్ని వైశ్వానరుడు అని పిలుస్తున్నాం మనం. ఆ పదాలు అర్థం చేసుకోండి. దీనికి ఎన్ని ముఖాలు ఉంటాయని చెప్తున్నాడు. ఏకోనవింశతి ముఖ అంటే ఏకోనవింశతి ముఖ 19 ముఖాలు అటు విరాట్కి ఉంటాయి, ఇటు వైశ్వానరుడికి ఉంటాయి. ఒక చిన్న గడ్డిపోచ ఉందనుకోండి, ఆ గడ్డిపోచకి కూడా ఉంటాయి. ఒక చిన్న గడ్డిపోచకు కూడా ఉంటాయి. హైడ్రోజన్ పరమాణువుకి కూడా ఉంటాయి. ప్రతిదానికి ఉంటాయి. ఎన్ని ముఖాలు? అంచేత రావణాసురుడి కంటే 9 ముఖాలు ఎక్కువ ఉన్నాయి మనకి, అంతేగా. రావణాసురుడికి 10 ముఖాలేగా. ఏంటవి 19 ముఖాలు? 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. ఛాందోగ్యోపనిషత్తులో ఒక చిన్న కథ వస్తుంది. ఇవన్నీ పోటీ పడ్డాయట, ఇంద్రియాలన్నీ ఎవరు గొప్ప అని. వైశ్వానరుడులో ఉన్నటువంటి ఇంద్రియాలు లేకపోతే అంగములన్నీ పోటీ పడ్డాయి. నేను చాలా గొప్పదాన్ని అంది వాక్. ఓ సంవత్సరం పాటు నువ్వు బయటకు పో అన్నారు, పోయింది. ఇంట్లో వాళ్ళందరూ ఎంత సుఖపడ్డారు, బయట వాళ్ళందరూ ఎంత సుఖపడ్డారు. ఇంచేత మాట్లాడలేదు ఒక సంవత్సరం వరకు. తిరిగి వచ్చింది గొప్పగా. ఏమైంది? ఏమో లేదు, అందరూ హాయిగా ఉన్నారన్నారు. నోరు మూసుకుని వాక్కు మళ్ళీ ప్రవేశించిందిట. అంటే ఎవరు గొప్ప అని కదా. గొప్పతనం ఎలా తెలుస్తుంది? ఎవడు లేకపోతే పనులన్నీ ఆగిపోతాయో వాడు గొప్పవాడు కదా. వాక్కు వెళ్ళిపోయింది. ఓ సంవత్సరం తర్వాత తిరిగి వచ్చిందిట. ఏమైంది? ఏమవలే. కన్ను ఏమీ అవలే. ఓ సంవత్సరం బయట ఉంది, మళ్ళీ వచ్చింది. ఏమైంది? కొంచెం కనిపించలేదంటే పనులన్నీ బాగానే జరుగుతున్నాయి. చెవులు లేకపోతే చివరికి ప్రాణం బయటకు వెళ్ళటానికి మొదలెట్టింది. మరి ఎవరు గొప్ప నిరూపించుకోవాలి కదా. ప్రాణం ఎప్పుడైతే కదిలిందో ఏమైంది? మొత్తం పోయే. నువ్వు వెళ్ళొద్దంటే నువ్వు వెళ్ళొద్దన్నా. అంటే ఎవరు చాలా ముఖ్యం? ఇంద్రియాలు కాదు, ప్రాణము. అంచేత 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు పని చేయాలి అంటే 5 ప్రాణాలు ఉండాలి. అంచేత 15 అయ్యాయి ఇప్పటికి. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 ప్రాణాలు. ఈ ప్రాణాలు చాలా ముఖ్యం. ఏంటంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలని యాక్టివేట్ చేసేది. అది యాక్టివేట్ చేసిన తర్వాత మనస్సు అక్కడ లేకపోతే, బుద్ధి అక్కడ లేకపోతే, అహంకారం అక్కడ లేకపోతే, చిత్తం అక్కడ లేకపోతే ఆ భాగాలుగా నష్టపోతాం మనం. మనస్సు పెట్టలేదనుకోండి, వింటాం, ఏం విన్నామో తెలియదు. అంటే ప్రాణాలు ఉన్నప్పటికీ కూడా మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఈ 4 కూడా ఉండాలి కలిసి. మొత్తం ఎన్ని? 19 ముఖాలు. మనకి ఎలాగైతే ఈ 19 ముఖాలు ఉన్నాయో, స్థూల జగత్తులో ఉన్నటువంటి ప్రతి కణముకు కూడా ఈ 19 ముఖాలు ఉంటాయి. ప్రతి కణానికి. సైంటిస్టులకి తెలిసినటువంటి అతి చిన్న కణము హైడ్రోజన్ పరమాణువు. అంచేత దానికి కూడా ఎన్ని ఉండాలి? ఈ 19 ముఖాలు ఉండాల్సిందే. ఋషుల యొక్క అద్భుతమైనటువంటి ఆ విజ్ఞాన ప్రతిభ మీరు అర్థం చేసుకోండి. ఒక చిన్న ఫార్ములా పెట్టారు, ఒకటే ఫార్ములా, పిండాండ బ్రహ్మాండ సమన్వయం. బ్రహ్మాండములో ఏమున్నదో అది పిండాండములో ఉండి తీరాలి. లేకపోతే అయం ఆత్మ బ్రహ్మ అనలేవు. ఇంచేత బ్రహ్మాండములో ఉన్న ప్రతి లక్షణము ఈ పిండములో లేకపోతే అది బ్రహ్మం ఎలా అవుతుంది? ఆ ఒక్క బిట్ ఏదో తగ్గిందనుకో,
బ్రహ్మంలోంచి అది ఏమవుతుంది? అది ఆ బిట్టు తగ్గుతుంది. కానీ తగ్గింది అని చెప్పటంలే ఋషులు. ఏమని చెప్తున్నారు? మా యొక్క అనుభవం ఏంటి అంటే, పిండాండములో ఏమి ఉన్నదో ఖచ్చితంగా అదే బ్రహ్మాండంలో ఉంది, కాస్త విరాట్గా ఉంది. అటువంటి స్థూల భుక్, స్థూల జగత్తుని అనుభవించేటట్టు చేసేటటువంటి శక్తి కలిగినటువంటి వైశ్వానర చేతనత్వము ప్రథమ పాదము. 4 పాదాలని చెప్పాడు కదా, సోయమాత్మ చతుష్పాత్ అని. అందులో ప్రథమ పాదం గురించి వివరణ ఇచ్చేశాడు. మళ్ళీ చదువుతానది చూడండి. జాగ్రత్త స్థానో బహిప్రజ్ఞ సప్తాంగ 19 ముఖ స్థూలభుక్ వైశ్వానర ప్రథమ పాద. నెక్స్ట్ స్వప్నస్థానో అంతఃప్రజ్ఞ సప్తాంగ 19 ముఖ ప్రవివిక్తభుక్ తైజసో ద్వితీయ పాద. వైశ్వానర బదులు ఇప్పుడు ఎవడొచ్చాడు? తైజస్సుడు వచ్చాడు. వ్యష్టి అంటే వ్యక్తిగతంలో ఉన్నటువంటి తైజస్సుడు. ఎక్కడున్నాడు వాడు? నీవే, వేరుగా ఉండటం కూడా కాదు. కానీ తేడా ఎక్కడొచ్చింది? ఆ తేడాలు చెప్తున్నాడు. స్వప్నస్థానం. ఇందాక ఏమన్నాడు అక్కడ? జాగ్రత్త స్థానం. జాగ్రత్తావస్థలో ఉన్నటువంటి చేతనత్వము కాకుండా స్వప్నము చూసేటటువంటి చేతనత్వములో ఉంటే వాడికి ఏమని పేరు పెడతాం మనం? తైజస్సుడు అని పేరు పెడతాం. అంతఃప్రజ్ఞ, లోపల ఉన్నదే తెలుస్తుంది తప్ప వాడికి బయట ఉన్నది తెలియదు. జాగ్రత్త స్థానం బహిప్రజ్ఞ అన్నాడు ఇందాక. బయట ఉన్నవే తెలుస్తాయి, లోపల ఏముందో వాడికి తెలియదు. ఆధునిక విజ్ఞానము ఏం చేస్తోంది? లోపల ఏముందో తెలుసుకుంటోంది. సైన్స్ అంతేగా. డైజెస్టివ్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, ఇవంతా మీకు కంటికి కనిపిస్తున్నాయా? కానీ స్థూల భుక్కే, స్థూలమే అది. కానీ స్థూలములో ఉన్నటువంటి అంతర్గతము, అంతఃప్రజ్ఞ లోపలుంది, బయట లేదది. తేజస చేతనత్వంలోకి వెళ్ళిపోతే లోపల ఉన్న దానికి నువ్వు కత్తి పెట్టి కొయ్యక్కర్లే. నువ్వు వైశ్వానర స్థితి నుంచి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, వైశ్వానర స్థితి నుంచి తైజసిక స్థితికి వెళ్ళగలిగితే ఆపరేషన్స్ అక్కర్లే. నీ కంటికి బహిప్రజ్ఞ ఎలాగైతే స్థూల జగత్తులో అన్నీ కనిపిస్తున్నాయో, అంతఃప్రజ్ఞ తైజసిక స్థితి వస్తే లోపల ఉన్నవన్నీ కనిపిస్తాయి. అప్పుడు బయట ఉన్నవి కనిపించవు. కళలు నువ్వు కంటున్నావు, నీ యొక్క కళ ఎక్కడుంది? అమెరికాకి వెళ్ళిపోతావు, చంద్రమండలంలోకి వెళ్ళిపోతావు, ద్వాదశాదిత్యుల్ని చూసేస్తావు, ఏవేవో చూసేస్తూ ఉంటావు కల్లో. ఎక్కడున్నావు నువ్వు? మన రైల్వేస్లో జనరల్ కంపార్ట్మెంట్లో ఉన్నావు నువ్వు. అర్ధరాత్రి నుంచు నిద్రపోతున్నావు, నొక్కేశారు అందరూ నిన్ను. నిద్రపోతున్నావు కదా, జాగా ఎక్కడుంది అక్కడ? కానీ ఎంత జాగా ఉంది కల్లో? ఎంత జాగా ఉంది? నీ ఇష్టం. ఇంకా అంతఃప్రజ్ఞ. సప్తాంగ, దానికి కూడా ఇప్పుడు ఎలాగైతే స్థూల జగత్తులో 7 అంగాలు చెప్పుకున్నావు, అక్కడ కూడా నీకు శరీరం కనిపిస్తూ ఉంటుంది కదా. ఆ శరీరానికి ఇప్పుడున్నట్టు 7 అంగాలు ఉంటాయి. 19 ముఖ. ఆ శరీరానికి కూడా కళ్ళుంటాయి, 5 జ్ఞానేంద్రియాలు ఉంటాయి, 5 కర్మేంద్రియాలు ఉంటాయి, 5 ప్రాణాలు ఉంటాయి. మళ్ళీ అక్కడ కూడా మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఉంటుంది. ప్రవివిక్త భుక్, ఎవడికి వాడే వేరువేరుగా అనుభవిస్తాడు. నీ యొక్క కళల ప్రపంచం నీది, నా యొక్క కళల ప్రపంచం నాది, నీ యొక్క కళల ప్రపంచం నీది. అంతా కూడా ప్రవివిక్త భుక్. ఎవరి కళలు అడివే. ఇదేంటి? వ్యక్తిగతంగా చెప్పాడు, వ్యష్టిగా చెప్పాడు. మరి సమష్టిగా కూడా తేజస్సుడు ఉంటాడుగా. అక్కడ విరాట్ వైశ్వానరుడు ఉన్నట్టే ఇక్కడ సమిష్టిగతమైనటువంటి తేజస్సుడు ఉండాలి కదా.
దానిని ఉపనిషత్కారులు హిరణ్య గర్భుడు అన్నారు. ఆ పేర్లు మీకు గుర్తుండాలి, రేపు ఉపయోగపడతాయి. అంచేత విరాట్ పురుషుడు తర్వాత హిరణ్య గర్భుడు. దీనిని తైజస్సుడు అంటాం మనం. ఇంచేత ఈ శ్లోకాన్ని మళ్ళీ చదవండి. స్వప్నస్థానం అంతఃప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశతి ముఖ ప్రవివిక్తభుక్ తైజసో ద్వితీయ పాద. ఇంతకీ ఇదంతా దేని గురించి చదువుతున్నాం మనం? మన గురించే, మన యొక్క చేతనత్వం గురించి చదువుతున్నాం. స్పష్టంగా ఇప్పటికి మనకి ఏమర్థమైంది? మన చేతనత్వము సుస్పష్టముగా రెండు ఖండాలుగా ఉంది. ఒకటి జాగ్రత్తావస్థలో ఉన్నటువంటి ఈ నామరూపములు, దీని కంటిన్యూటీ ఉంది కదా. నిద్రలేస్తాను, మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఎందులో కంటిన్యూ అవుతుంది? విరాట్లో కంటిన్యూ అవుతుంది. విరాట్ అంటే ఏంటి? స్థూల జగత్తు యొక్క సమిష్టి. మరి కలల ప్రపంచం ఎందులో నడుస్తుంది? హిరణ్య గర్భుడిలో నడుస్తుంది. ఇంచేత హిరణ్య గర్భుడు తేజస్సుడి యొక్క విశ్వరూపం. పాయింట్ అర్థమవుతుందా? నువ్వు కలలు కంటున్నావు, కళలలో మిగతా నామరూపాలు వస్తున్నాయి కదా. ఆ మిగతా నామరూపాలు నువ్వు ఎందుకు చూడగలుగుతున్నావు? హిరణ్య గర్భుడిలో అవి ఉన్నాయి కనుక. స్థూల జగత్తులో నిన్ను 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 నేను ఎందుకు చూడగలుగుతున్నాను? నువ్వు స్థూల జగత్తులో భాగన్వి కనుక కదా. నువ్వు స్థూల జగత్తులో ఉండకపోతే నేను చూడగలనా? మనిషి చనిపోయిన తర్వాత, కాల్చి బూడిది చేసిన తర్వాత నేను చూడగలుగుతున్నానా వాడిని? చూడలేకుండా ఉన్నాను. ఇంచేత వాడు విరాట్లో లేడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి అది. అంచేత మీరు ఏమి చూడగలరు? విరాట్లో ఉన్నది మాత్రమే చూడగలరు మీరు. అది దాటి బహిప్రజ్ఞ కలిగినటువంటి వైశ్వానరుడు మిగతావి దర్శించలేడు, అనుభవించలేడు. ఇది మీకు అర్థం అవుతే ఈ పాయింట్, కలల ప్రపంచంలో కనిపిస్తున్నటువంటి వస్తువులు ఎక్కడి నుంచి వస్తూ ఉండాలి? ఎలాగైతే వైశ్వానరుడు యొక్క ఒక సమష్టి రూపము ఉన్నదో, తైజస్సుడి యొక్క ఒక సమిష్టి రూపం ఉండాలి. ఆ సమిష్టి రూపాన్ని ఏమని చెప్తున్నాం మనం? హిరణ్య గర్భుడు అంటున్నాం. కానీ మరి ఇక్కడ ఇంత స్పష్టంగా మనం చేయగలిగినప్పుడు, ఈ వస్తువుని తీసి ఆ వస్తువుని చేయగలం, వీడిని చేయగలం, వాడిని చేయగలం, అక్కడ ఎందుకు చేయలేకపోతున్నాం? ఇక్కడ స్థూల జగత్తులో ఉన్నటువంటి చేతనత్వపు యొక్క కంట్రోల్ హిరణ్య గర్భంలో లేదు. దాన్నే హిరణ్య గర్భలోకము, హిరణ్యమే లోకము అంటాం మనం. ఇంచేత కానీ ఆ లోకంలో ఉన్నవాడికి ఈ లోకం తెలీదు, కలల ప్రపంచంలో ఉన్నవాడికి ఈ లోకం తెలీదు, ఈ లోకంలో ఉన్నవాడికి ఆ లోకం తెలీదు. కానీ నువ్వేగా ఉన్నావు రెండు చోట్ల. ఈ అవగాహన లేకపోవటం వల్ల మనం ఎంత నష్టపోతున్నాం మీకే తెలుసు. స్వప్నిక జగత్తులో మీకున్న సామర్థ్యము భౌతిక జగత్తులో ఉన్న సామర్థ్యము కంటే అనంత రెట్లు ఎక్కువ. నువ్వేదైనా చేసేయగలవు స్వప్న జగత్తులో నువ్వే కదా. అందువల్ల ఋషుల యొక్క ప్రతిభ మీరు అర్థం చేసుకుని, ఈ రెండు అర్థం చేసుకుంటూ ఛాందోగ్యోపనిషత్తులో ఈ 7 అంగముల గురించి ఎలా వివరణ ఇచ్చాడో, దాని తర్వాత భగవద్గీతలో ఉన్నటువంటి విశ్వరూపాన్ని చదువుకోండి. కానీ ఇదంతా కూడా ఏంటంటే ఓం, ఇదంతా కూడా ఓంలో కలిసిపోతూ ఉంటాయి. ఓ